Hi viewers, today we are with C.H. Gopal Gaud, who is president of All India Backward People Tsunami Party. Come, let us find out his objectives and aims, how he is going to face upcoming Lok Sabha elections, and let's find out his strategies. Hello sir, good morning. గుడ్ మార్నింగ్. మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ఫస్ట్ వివక్షత ఫ్రమ్ ది బిగినింగ్. నేను స్కూల్లో ఉన్నప్పుడే నేను నెల్లికుదురు, మాది మహబాద్ డిస్టిక్, ఇప్పుడు నెల్లికుదురు మండలంలో మా స్కూలు. ఆ స్కూల్లో చదివేటప్పుడే పటవాళ్ళ పిల్లలకు టీచర్ల పిల్లలకు మార్కులు ఎక్కువ వేసేది. మేము ఎంత చదివినా మాకు తక్కువ వేసేది. వేస్తే నేను అప్పుడు పొద్దున్నే ప్రార్థన అయినాక నేను హెడ్ మాస్టర్, సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడుతాను సార్. నువ్వు మాట్లాడతావు? ఏం మాట్లాడతావు అంటే నేనన్నా, సార్ మేము కూడా చదువుతున్నాము, పటవాళ్ళ పిల్లలు, దొరల పిల్లలు, ఆ తర్వాత టీచర్స్ పిల్లలు వీళ్ళంతా చదువుతున్నారు. మేము ఎంత చదివినా కూడా వాళ్ళకంటే తక్కువనే మార్కులు ఇస్తారు, కానీ మీకు వాళ్ళతో సమానంగానే వేయట్లేదు కదా అని నేను అన్నా. పరేషాన్ అయిపోయింది అందరూ. చిన్నప్పటి నుంచి నాకు ఈ భావ ఉంది, చిన్నప్పటి నుంచి భావ ఉంది. నేను కాంగ్రెస్లో చాలా హ్యూమిలియేషన్ అయినాయి. దాదాపు 30 సంవత్సరాలు నాకు కాంగ్రెస్. చాలా కాంగ్రెస్ 76 సంవత్సరాలలో 2 వెల్బర్స్కు, అదే 3 బ్రాహ్మణ్స్కి, తర్వాత 2 కమ్మర్స్కి, ఆ తర్వాత ఈ ఒక వైశ్యునికి, ఆ తర్వాత మిగతా వాళ్ళంతా రెడ్డీసే, అందరు రెడ్డీసే. ఒక్కొక్క రెడ్డికి 2 సార్లు 3 సార్లు కూడా ముఖ్యమంత్రిని చేసిన నువ్వు. ఒక్క బీసీ పనికిరాదమ్మ నీకు. సోనియా గాంధీ బీసీలకు న్యాయం చేయలేదు. ఏమైనా మొదటి నుంచి రెడ్డిలకు అగ్రకులాల వాళ్ళకే ముఖ్యమంత్రి పదవులు ఇచ్చింది. దర్ ఇస్ ద ప్రూఫ్ దట్ దిస్ కాంగ్రెస్ అన్యాయం చేసింది అనేది ముఖ్యమంత్రులు లిస్ట్ చూస్తే ఒక్క ముఖ్యమంత్రి బీసీగా పెట్టారా? నాలాంటి వాళ్ళు అడిగితే నన్ను తొక్కుకుంటూ నాకు వచ్చిన 1990లో నాకు ఇప్పుడు పాలకుర్తి అని ఉంది. నేను మొన్న పాలకుర్తి పోటీ చేసిన. అదివరకు చెన్నూరు అని ఉండే. అక్కడ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు నాకు టికెట్ ఇస్తే ఇట్లా ఫ్లైట్లో వస్తూ చెన్నారెడ్డి కట్ చేసి కుందూరు మధుసూదన్ రెడ్డి అని ఆయనకి ఇచ్చింది. ఆయన ఓడిపోయిండు, నేనైతే గెలిచి చెప్తున్నా. ఇట్లా ఎవరన్నా మేము కొంచెం ఇట్లా గట్టిగా వీళ్ళు ఉంటారు కదా, ఈ రెడ్డిలు సార్లు ఇట్లా చాలా అవమానాలు చేసిండు, చాలా అవమానాలు. మీరు మీ కమ్యూనిటీని ఏం నేను నా ఒక్క కమ్యూనిటీ నాకు సంబంధం లేదు. నేను ఆల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని, బీసీలు అందరికీ సంబంధించిన వాళ్ళని. నా ఒక్క కమ్యూనిటీ అని నేను ఎందుకంటే ఏదన్నా రేపు పోస్టులు ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా ఒక్క కమ్యూనిటీ ఇవ్వను. నేను అందరికీ కలుపుకొని పోతాను. నేను ఎవరికి కూడా అవినీతి పనులకు మాత్రం నేను ఇవ్వను. ఈ 56 వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ కృష్ణ ఏది అలాంటి వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళ నుంచి వాళ్ళు ఎవరైనా నా పార్టీలోకి వస్తే నేను చేర్చుకోను. స్వచ్ఛందంగా ఒక పేదవాడు వచ్చినా కూడా నేను చేసుకుంటాను, నీతిమంతులైతే. అంతేకాని ఈ వీళ్ళు ఆరితేరులను గాడితేరులను నేను తీసుకొని అవినీతిని, నా పార్టీలో కూడా అవినీతికి చోటు ఇవ్వదు. ఇప్పుడు వేరే రాజకీయ పార్టీలతో మీరు మా పొలిటికల్ పార్టీస్ నా ఉద్దేశం ఒకటే, ఇవన్నీ కూడా డబ్బిచ్చి ఓట్లు కొనుక్కొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పార్టీలు ఇవన్నీ కూడా. ఏది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ, ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న బాపతే. స్వచ్ఛందంగా ప్రజాస్వామ్యం ప్రకారం స్వచ్ఛందంగా ఓటేసి గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు. నేను మొన్న ఆర్ఓ సికింద్రాబాద్ కూడా నేను చెప్పిన రికగ్నైజ్డ్ పార్టీ. ఏం రికగ్నైజ్డ్ పార్టీ సార్? ఓటిచ్చి కొనుక్కొని మెజార్టీ తెచ్చుకున్నారు, వాళ్ళకు ఓట్లు వచ్చినాయని చెప్పి మీరు రికగ్నైజ్ చేసిన అంటున్నారు. I don't recognize. You recognize because these votes are purchased by them. That is the reason you have recognized అని చెప్పాను. నమ్ముతున్నారు. బీసీ రిజర్వేషన్ల మీద మీ అభిప్రాయం ఏంటి? రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉన్నది. బీసీ రిజర్వేషన్లతోటి
బీసీ యాక్చువల్గా అంబేద్కర్ రాజ్యాంగంలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఆ తర్వాత నేను ఒక విషయం చెప్పాలంటే ఈ రాజ్యాంగాన్ని రచించింది బ్రాహ్మణులే, బ్రాహ్మణ్స్, నాట్ అంబేద్కర్. అంబేద్కర్ పేరు పెట్టింది. ఇది ఈ రాజ్యాంగం, ఈ జ్యుడిషియరీ, ఈ పోలీస్ వ్యవస్థ, ఈ గవర్నమెంట్ మిషనరీ, ఎవ్రీథింగ్ అగైనెస్ట్ ది బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకంగానే ఉంది. స్వతంత్రం వచ్చినాక ఫ్యూడో డెమోక్రసీ, ఆ తర్వాత సూడో డెమోక్రసీ, తర్వాత ఫేక్ డెమోక్రసీని ఏర్పాటు చేసిందే కానీ ఇంతవరకు డెమోక్రసీ ఇండియాలో లేదు. ఇండియా హైయెస్ట్ పాపులేటెడ్ డెమోక్రసీ కంట్రీ అని చెప్పి ప్రపంచ దేశాలకు చెప్తుండ్రు, శుద్ధ అబద్ధం చెప్తుండ్రు, ప్రపంచ దేశాలను మోసం చేస్తుండ్రు. ఇండియాలో డెమోక్రసీ లేదు, లెక్క ప్రకారం అన్ని అబద్ధాలు. విద్యా వైద్య రంగంలో బ్యాక్వర్డ్ క్లాస్లు వివక్షకు గురవుతున్నారని మీ మాటల ద్వారా రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచుకోవటానికి మీ దగ్గర ఏమన్నా ప్రభుత్వానికి సూచించడానికి ప్లాన్స్ ఉన్నాయి? నేను మా పార్టీ భిక్షం అడగదు ఎవరిని. రిజర్వేషన్ పెంచు లేకపోతే జనగణన చెయ్యి ఇలాంటి భిక్షం అడగం మేము. ఓన్లీ we will fight against the SC, ST people will fight against the upper caste people. ఈ రాజ్యాన్ని ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మార్వాడీస్కి వ్యతిరేకంగా, రెడ్డిస్కి వ్యతిరేకంగా, వెల్మాస్కి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం. అంతేకాని మాకు ఇది మాకు అది నో క్వశ్చన్ ఆఫ్ బెగింగ్ మేము ఇచ్చేవాడికి లేదు. మాకు రాజ్యాధికారమే కావాలి. మేము శాతం ఉన్నామండి 100కి. నా ఓట్లు మాకు చాలండి, 40% చాలు మాకు ఓట్లు పడితే. మీరు అధికారంలోకి వస్తే బ్యాక్వర్డ్ క్లాస్లకు మీరు ఇస్తున్న హామీ ఏంటిది? బ్యాక్వర్డ్ క్లాస్ విద్య వస్తుంది, వైద్యం వస్తుంది, జాబులు అసలు దొరకరు మా బీసీలు. ఈ 82% కట్ చేస్తే 82% ఫిలప్ చేసేందుకు బీసీలలో ఉద్యోగస్తులు దొరకరు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఐఎమ్ ద ట్విన్ సిటీస్ ఫస్ట్ కన్వీనర్. నేను ఎన్టీ రామారావు ఏమడి మొత్తం ఎన్టీ రామారావు జీబ్ ఉండే, ఆ జీబీలో రెడ్డి అనే డ్రైవర్ ఉండేది. ఆ డ్రైవర్ పక్కన ఎన్టీ రామారావు ఉండేది. వెనుక నేను, డాక్టర్ వెంకటేశ్వరరావు, పురంధేశ్వర మొగడు, అదే చెలమేశ్వరరావు అని సుప్రీంకోర్టు జడ్జి. ఆ తర్వాత నేను, ఇంకొక నక్కిలేని లోకేశ్వరరావు అని జగ్గేపేట ఎమ్మెల్యే గెలిచింది సరిపోయింది. మేము మా వెనుక నాదెండ్ల భాస్కరరావు, వికాస్ అని వాళ్ళు పిఎస్ వచ్చింది. మా వెనుకలు ఉంది రాష్ట్రం మొత్తం. అయితే ఎప్పుడైతే బ్యాక్వర్డ్ పీపుల్ అందరూ సపోర్ట్ చేసిండ్రు ఎవరికి? ఎన్టీ రామారావు. ఎప్పుడైతే రూలింగ్ వచ్చిందో 6 అడుగుల మనుషులు 355 సిగరెట్ డబ్బాలు పెట్టుకొని అంతా ఎన్టీ రామారావు ముందర చేసిండ్రు. వాళ్ళంతా ఎవరు? చౌదరీలు చేయలేదు, మమ్మల్ని పక్కకు వచ్చేసి. ఆ తర్వాత ఎన్టీ రామారావు అల్లునికి 2 అల్లులకు అవకాశం వచ్చింది, 2 బిడ్డలు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొడుకు అవకాశం, ఒక కొడుకు చచ్చిపోయిండు, ఆ కొడుకు అవకాశం ఇచ్చిండు, ఈ కొడుకు అవకాశం. ఎందుకండి? పురంధేశ్వరికి ఏమైనా సర్టిఫికెట్ ఉందా? ఎందుకు ఇచ్చింది బీజేపీ? ఎన్టీ రామారావు బిడ్డనా? ఎన్టీ రామారావు బిడ్డ లేకపోతే చంద్రబాబు నాయుడు కొడుకు వానికి ఏం క్వాలిఫికేషన్ వానికి ఇచ్చిండు? ఇట్లా అన్ని కుటుంబ పార్టీలు అయిపోయినాయి. ఇదే కడియం శ్రీహరి మొన్న మా పార్టీ ఒకడు వాడిని సస్పెండ్ చేసిన. నేను యాకేందర్ అని, పంజాల యాకేందర్ అని మన గుర్తూరు, ఆడేం చేసిండు, మొన్న తొర్రూరులో మీటింగ్ అయితే మేము సునామీ పార్టీ నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి కడియం కావ్యకు సపోర్ట్ ఇచ్చిండు. నాకు న్యూస్ పంపిండు, నేను ఎమ్మడే సస్పెండ్ చేసిన. మీకు కూడా చెప్తున్నా, నేను యాకందర్ అంటే సపోర్ట్ చేస్తున్నా. కడియం కావ్యకు బీసీ సునామీ పార్టీ సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పాలి. మేము చెప్తున్నాం. యాకేందర్ అంటే సస్పెండ్ చేసినాం, మా పార్టీని సస్పెండ్ చేసినాం, వాని పదవి తీసేసినాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మా పార్టీ
26 అక్టోబర్ 2003లో రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఇంకా పాలు తాగుతున్నాం మేము పాలు తాగే వ్యవస్థ ఇంకా పైకి రాలేదు. నేను ఒక్క రూపాయి ఎవరిని అడగకుండా లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టి పాలకుర్తిలో కూడా కాంటాక్ట్ చేసిన, నేను బాగా తెలుసు. పాలకుర్తిలో కూడా నేను బాగా వ్యతిరేక. నాకు 50 గ్రామాల 60 గ్రామాల నుంచి ఫోన్ల మీద ఫోన్లు రమ్మని. ఎందుకు రమ్మంటుండ్రు? పైసల కోసం. పైసలు ఇస్తే ఓటేస్తామని. మేము వాళ్ళకి వెయ్యము ఓటు, కానీ నువ్వు పైసలు ఇవ్వి నీకేస్తావు. నేను పైసలు ఇవ్వను. ప్రజాస్వామ్యంలో స్వచ్ఛందంగా ఓట్లు వేయాలి. పైసలు ఇచ్చి ఓటు కొనుక్కుంటే వాడి క్రిమినల్ అని రాజ్యాంగం చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ రూల్ చెప్తుంది అని చెప్పి నేను ఈ పైసలు ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా నేను అందరికీ చెప్తున్నా, మీరు పైసలు తీసుకోవద్దు, పైసలు తీసుకోకుండా ఓటు వేయండి, అది ఉంగరం గుర్తుకు ఓటు వేయండి అని చెప్తున్నా. నేను కరపత్రం పంపుతున్నా, మీకు కూడా కరపత్రం ఇస్తాను. థ్యాంక్ యూ సార్.